ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 9వ అధ్యాయం 9-10 వచనాలు. నలిగిన వారికి తాను దుర్గమగును, ఆపత్కాలములలో వారికి దుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ప్రియమైన వాళ్ళారా, నలిగిన వారికి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆపత్కాలంలో ఉన్న వారికి, ఎవరైతే కష్టాల్లో ఇబ్బందులు ఉంటారో వారు నలిగిపోతుంటారు. అంటే నలగడం అంటే అవి మనసుకు సంబంధించిన విషయం. అంటే ఎవరు కొన్ని సూటిపోటు మాటలని, కొందరు అవమానపరచడాన్ని బట్టి నలిగిపోయి ఉన్న వారికి మహాదుర్గము. రెండవది, ఆపదలో ఉన్న వారికి ఆయన మహాదుర్గం. అంటే హృదయ సంబంధంగా వచ్చిన కష్టాలు, మనసుకు బాధ అయినప్పుడు కూడా ఆయన మహాదుర్గంగా ఉంటాడు. ఆపద శరీరానికి బాధ వచ్చినప్పుడు కూడా ఆయన మహాదుర్గంగా ఉంటాడు. అంటే ఆయన ఆత్మ శరీరములను కూడా మనకు నెమ్మదినిచ్చేవాడు. ఆత్మ శరీరములకు కూడా నెమ్మదిచ్చేవాడు. ఆయన శిలువ రక్తం ద్వారా విమోచింపబడిన మనకు ఆయన మహాదుర్గంగా ఉంటాడు. అయితే ఇక్కడ 10వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కాదు అని మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ మహాదుర్గమైన దేవుడు ఎట్లా అంటే ఆశ్రయముగా ఉండేవాడు. ఆశ్రయం అంటే మనమే మండు టెండల్లో చూస్తే, ఎండలో ప్రయాణం అవుతుంటే ఎక్కడన్నా ఒక చెట్టు కనబడితే పోయి దాని కింద ఉందాం అని అనిపించేస్తుంటుంది. ఎందుకంటే అది మంచి చల్లని నీడిస్తుంది కదా అని, అది ఆశ్రయంగా కనబడుతుంది. పోయి దాని కింద ఉందాం అనిపిస్తుంది. అదే వర్షము, తుఫాను వచ్చిందనుకో, ఏదన్నా ఒక బిల్డింగో, ఒక కట్టడమో, ఒక షెడ్డో ఏదో ఒకటి కనబడితే దాని కింద పోయి ఉందాం అనిపిస్తుంది. అంటే ఈ లోకంలో నలగడం, ఆపదలు అనుభవించిన వారికి ఆయన ఎట్లున్నాడంటే ఒక ఆశ్రయంగా ఉన్నాడు. ఆ విషయం మనం గమనించాలి. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి సర్వలోక మానవాళికి ఆయన ఆశ్రయంగా ఉన్న దేవుడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయనను ఆశ్రయించు వారిని విడిచిపెట్టేవాడు కాదు అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభు వైపు మన అడుగులు, మన ఆలోచనలు ఉంటాయో అందరు విడిచిపెడతారు, కానీ ఆయన విడిచిపెట్టాడు. నువ్వు ఎవరి వైపు పోయినా, ఏ మనిషి వైపు సాయం అడిగినా వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొన్ని రోజులు, కొన్నిసార్లు చేయగలుగుతారు, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాట మార్చవచ్చు. కానీ ఈ దేవుడు ఎట్లా అంటే నువ్వు ఎన్నిసార్లు అన్న అడుగు, ఎన్ని రోజులన్నా ఆయన వైపు చేతులు చాపు, ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అందరూ విడిచిపెడతారు కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు అని రాబడ్డది. అంటే నువ్వు విడిచిపెట్టేవాడు కాదు అన్నప్పుడు అందరూ, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఎవరైనా, స్నేహితులు అందరూ విడిచిపెడతారు. కానీ విడువని, ఎడబాయని ప్రేమగల దేవుడు. ఎందుకంటే ఆ పరలోకం మొదలుకొని నీ కొరకు తన ప్రాణం ఇచ్చినాడు. మన కొరకు ఆయన సిలువనెక్కినాడు, రక్తమంతా ధారపోసినాడు. ఆయన రక్తం వల్ల విమోచింపబడిన వారికి ఆయన భద్రంగా ఉండే దేవుడు అయినాడు. దేవుడు ఈ మంచి సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది, ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, మనము నలిగిపోయి ఉన్నామా, ఎవరైనా అన్న మాటలకు బాధపడి దేవునికి దూరం అవుతున్నామేమో, నన్ను ఇట్లా అన్నారు అని బాధపడుతున్నామేమో, సరి చేసుకుందాం. యేసు ప్రభువే దిక్కు. మనకు కష్టం వచ్చిందేమో, మన కష్టంలో నుంచి ఎవరు విడిపిస్తారు, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, కష్టం వెంబడి కష్టం అని అనుకుంటున్నామేమో, ఆయన విడిపించేవాడు. ఆ విషయం కూడా గమనిద్దాం. అయితే మనము ఆశ్రయించవలసింది మనుషులను కాదు, యేసు ప్రభుని ఆశ్రయించినప్పుడు మనము వర్ధిల్లే వారం ఉంటాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ మహిమ కొరకు జీవించిన కృపని నేను యేసు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.